చిలకలూరిపేట పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్డే వేడుకల్లో పోలీసులు హడావిడి చేశారు. వెంకటకుమారి బర్త్డేను ఘనంగా నిర్వహించారు పోలీసులు. అయితే స్వయంగా వారే కేక్ తీసుకొని పుల్లారావు ఇంటికి వెళ్లారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిలకలూరిపేట టౌన్ రూరల్ పిఎస్ సిబ్బంది పూర్తిగా కూడా అక్కడే బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. సిఐ సుబ్బనాయుడు ఇక చిలకలూరిపేట టౌన్ ఎస్ఐ రమేష్ ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. పూర్తిగా ఆ టౌన్ పోలీసులు మొత్తం కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. స్వయంగా వీరే వెళ్ళి కేక్ తీసుకెళ్ళడం కూడా కొంత వివాదాస్పదంగా మారింది. అక్కడ కొంత చర్చనీయాంశం అవుతోంది. పోలీసులు దిగజారిపోయి రాజకీయాలకు వత్తాసు పాడుతున్నారు, రాజకీయ నాయకులకి తొత్తులుగా మారుతున్నారని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రతినిధి రామారావు దగ్గరికి వెళ్దాం. ఎస్ రామారావు, పోలీసులే ఏకంగా ఈ రకంగా ఒక రాజకీయ పార్టీ నేతకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎమ్మెల్యే భార్యకి కేక్ బర్త్డే విషెస్ చెప్పడం కావచ్చు, కేక్ తీసుకెళ్లి వాళ్ళే వేడుకలు చేయడం కావచ్చు, ఏ రకంగా చూడాలి? మనం ఖచ్చితంగా, ఎందుకంటే నిన్న ఏదైతే పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే జనరల్ గా పోలీసులు ఎక్కడైనా సరే ఆయా పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్లు వచ్చిన సమయంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధిని అయితే ఫార్మాలిటీ, ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి కలవటం అనేది ఫార్మాలిటీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే చిలకలూరుపేట పోలీసుల తీరైతే మాత్రం మరింత వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఎమ్మెల్యే పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొనడం అనేది పూర్తిగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఇలాగ చేయటం అనేది తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో కూడా ఏదైతే పోలీసులు పుల్లారావు భార్య వెంకటకుమారి బర్త్డే వేడుకల్లో పాల్గొనడం అనేది తీవ్ర విమర్శలకి దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా నేను జరిగినటువంటి వేడుకల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ వెళ్ళారు. అయితే పోలీసులు చిలకలూరుపేట రూరల్ పిఏ అలాగే టౌన్ ఎస్ఐ పోలీసు సిబ్బంది, టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ అటువంటి సంబంధించినటువంటి సిబ్బంది వెళ్లటము, అక్కడ కేక్ కట్ చేపించడం, చిలకలూరుపేట ఎమ్మెల్యే పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళు పాల్గొనడం అనేది అయితే మాత్రం పూర్తిగా తీవ్ర విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి కల్చర్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులు ప్రజాప్రతినిధి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిని కలవటం అనేది కామన్. కానీ ఇలాగా ఆ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది అయితే మాత్రం పూర్తిగా తీవ్ర విమర్శలకు తావిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరు మీద కూడా ఆ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేత పుల్లారావుతో ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కలవటం అనేది కామన్ గా జరుగుతుంది. ఇక్కడ పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది అయితే మాత్రం అందరూ కూడా తీవ్రంగా అబ్జెక్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ బర్త్డే సెలబ్రేషన్ లో ఉన్నారంటే రాజకీయంగా కూడా ఇటువంటి వన్ సైడెడ్ గా పోలీసులు వ్యవహరించే తీరు కూడా కనబడుతుందా? గతంలో లేనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? సో ఖచ్చితంగా మనది, ఎందుకంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక రకమైన మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాగా వెంకటకుమారి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంతో ఒక పబ్లిక్ కూడా ఒక రకమైన మెసేజ్, రాంగ్ మెసేజ్ వెళ్ళినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరిగినట్లయితే ఏదైనా న్యాయం కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విచారించి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, పోలీసు శాఖకి కూడా ఒక రకంగా అవమానంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళు పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి వ్యక్తులు, వాళ్ళు బయాస్ గా ఉండాలి. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కనుక చూసినట్లయితే పోలీసులు ఒక పక్కకి ఉన్నట్లుగా కనపడుతున్నటువంటి పరిస్థితి, అలాంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. సో ఖచ్చితంగా పోలీసులు వ్యవహరించిన తీరైతే మాత్రం పూర్తిగా విమర్శలకి తావిచ్చినటువంటి పరిస్థితి ఉంది. విమర్శలు కూడా ఈ ఘటన ఏదైతే ఇక్కడ ఒక రాజకీయ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భార్య బర్త్డే వేడుకలో పూర్తిగా సిబ్బంది అందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఈ ఘటన పై స్థాయి అధికారుల వరకు చేరిందా? ఇలా ఒక రకంగా బత్తాసుపాడడం అనేది పూర్తిగా పోలీస్ వ్యవస్థకే మచ్చటెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఎవరైనా స్పందించారా? పై స్థాయి అధికారులకు ఎవరైనా దృష్టికి వెళ్ళిందా? సో ఖచ్చితంగా మనది, ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈ వేడుకల్లో పోలీసులు పాల్గొనడం అనేది అయితే మాత్రం తీవ్ర విమర్శలకు దావిచ్చింది. అలాగనే ఈ పోలీసుల తీరు పట్ల కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో
నెక్స్ట్ ఏం జరుగుతుంది, పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అది ఇంకో రాంగ్ మెసేజ్ వెళ్లే అవకాశం పబ్లిక్ లోకి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం అనేది ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే ఒక పొరపాటు జరగవచ్చు, దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారుల మీద ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఘటన జరిగిందో దీనికి సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే అది పూర్తిగా సమర్థించినట్లు అవుతుంది. అలాగనే దీనికి సంబంధించి పోలీస్ శాఖ మీద ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళినట్లు అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా శాఖాపరంగా పోలీస్ శాఖలకు సంబంధించి క్రమశిక్షణ అనేది, పోలీసుల డిపార్ట్మెంట్ కు సంబంధించి క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యంగా అంటే ఏదైతే వాళ్ళ రూల్స్ కి భిన్నంగా ప్రవర్తించినట్లయితే పోలీస్ శాఖలో ఖచ్చితంగా కఠిన చర్యలు, యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు ఇక్కడ విమర్శలు వచ్చిన నేపథ్యంలో, వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే డిపార్ట్మెంట్ ఉందన్నటువంటి గౌరవం గానీ నమ్మకం గానీ ప్రజల్లో నిలబడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. ఎందుకంటే పోలీసుల తీరు వివాదాస్పదంగా మారడంతో ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ విషయం వెళ్లే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారు అనే దాని మీదనే పోలీస్ శాఖకు సంబంధించి, ఎందుకంటే వాళ్ళ పోలీసు శాఖ బయాస్ గా ఉంటేనే ఆ సమాజంలో సామాన్యుడికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారనేది కూడా ఖచ్చితంగా అందరిలో చర్చ జరుగుతుంది. మనోజ్. రైట్ రామారావు. సో ఒక పోలీస్ వ్యవస్థ పూర్తిగా బర్త్డే సెలబ్రేషన్ కోసం ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఏకంగా ఎమ్మెల్యే భార్య బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం, సిబ్బంది టౌన్ మొత్తాన్ని కూడా, స్టేషన్ మొత్తాన్ని కూడా లాక్ చేసి అక్కడే ఉండిపోయి, సిఐ కావచ్చు, ఎస్ఐ, ఇతరత్ర ప్రముఖులు మొత్తం కూడా అక్కడే ఉండిపోయి స్వయంగా వారే కేక్ తీసుకెళ్లి బర్త్డే సెలబ్రేట్ చేశారు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ అనేది ఎవరికి తలంచకుండా, తగ్గకుండా, వివాదాస్పదంగా ఉన్నటువంటి విషయాలని నెగ్గు తేల్చి నిందితుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కూడా పోలీసుల పైన ఉంటుంది. నిజాలని బయట పెట్టాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. అటువంటి పక్షంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు కావచ్చు, రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే భార్యకు స్వయంగా తన ఇంటికి వెళ్ళి అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఇది ఒకరికే వత్తాసు పాడే రకంగా ఉంది, పోలీస్ వ్యవస్థకే మచ్చ తెచ్చే రకంగా ఉందంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్డే సెలబ్రేషన్లో పూర్తిగా లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తే కనుక చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఎస్ఐలు, సీఎల్ అందరూ కూడా కలిసి పక్కన చప్పట్లు కొడుతున్నారు. ఇటువంటి డెఫినెట్గా సిగ్గుపడే విషయం. ఎందుకంటే ఎవరికి వత్తాసు పడకూడదు. పోలీస్ వ్యవస్థ చాలా పకడ్బందీగా చట్టం, న్యాయం, ధర్మం అనే ఒక 3 అంశాల మీద ముందుకు వెళ్తుంటుంది. చట్టాలను కాపాడాల్సింది కావచ్చు, ధర్మాన్ని కాపాడాల్సిన లక్ష్యం కావచ్చు, న్యాయం చేయాల్సిన విషయం కావచ్చు, 3 కూడా వారి చేతుల్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్న సిచ్యువేషన్. ఒకరి వత్తాసు పాడే రకంగా ఒక రాజకీయ నాయకుడి భార్య బర్త్డే సెలబ్రేషన్లో వారే వెళ్ళి సెలబ్రేట్ చేయడం అనేది కొంత వివాదాస్పదమైంది. సో చూద్దాం మరి దీనిపై ఎటువంటి స్పందన వస్తుంది, పై స్థాయి అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది.